పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు సుగాలి ప్రీతి గురించి ప్రతి మీటింగ్లోనూ చెప్పేవాడు. మేము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసు విచారిస్తామని, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని, దోషులను శిక్షిస్తామని చెప్పాడు. కానీ ఇంతవరకు వాటి మీద ఒక అడుగు ముందుకేసింది లేదు. మా ప్రభుత్వ అధికారంలో వచ్చినాక ఆడవారిని ఎవరైనా సరే కన్నెత్తి చూస్తే భయపడే విధంగా చేస్తానని చెప్పారు. అది లేదు. వీళ్ళ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు దాటిపోయింది. అయినా ఎటువంటి చర్యలు కనపడలేదు. ఈ 3 నెలల్లోనే చిన్నారుల మీద ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. వైజాగ్లో అయితే చిన్న పసికందు మీద అఘాయిత్యం జరిగిన ఈ పవన్ కళ్యాణ్ స్పందించలేదు. బాపట్లలో అలాగే జరిగింది. హోమ్ మినిస్టర్ అనిత గారి సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా ఇలాంటి సంఘటనే జరిగితే కంటి తుడుపు చదివేగా ఏదో చెప్పి వెళ్ళిపోయారే తప్ప దాని మీద చర్యలు తీసుకున్నట్టు కనపడటం లేదు. కర్నూలులో అయితే ఆ పసిపాప డెడ్ బాడీ కూడా ఇంతవరకు కనుక్కోలేకపోయారు. నిన్నగాక మొన్న పుంగనూరులో ఆరుబయట ఆడుకుంటున్న పసికందు కిడ్నాప్ అయ్యి 3 రోజుల తర్వాత చెరువులో శవమై తేలితే దాని గురించి ఈ పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలేదు. అక్కడ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తూ ఉన్నా ఇతను స్పందించడు. ఆడవారిని చూస్తేనే భయపడే విధంగా చేస్తానన్న ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఇటువంటి విషయాల మీద స్పందించరా? ఇంకా సనాతన ధర్మం ముసుగులో నుంచి బయటకు రాలేదా? చూద్దాం మరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.